యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం అనే పాటను పాడుకుంటున్నాం. చిత్రం వైశాలి. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. క్లియర్గా నేను నోటేషన్ రాసిస్తున్నాను. అది వీడియో మధ్యలో ఉంటుందన్నమాట. చాలా మంది గురువుగారు నోటేషన్ అడుగుతున్నారు. మీరు వీడియో అంతా చూడకపోతే నేనేం చేస్తాను దానికి? క్లియర్గా నేను, ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిందే 10 మంది స్వరం పాడుకోవాలని రాసి నేను ఇస్తున్నాను అనమాట. మరి మీరు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. నోటేషన్ కూడా మీకు కనపడుతుంది. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట. 99% మనం ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా రెండో ఛానల్లో కీబోర్డ్ పైన నేను ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే భక్తి పాటల సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అనమాట ఇవి. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ నేను ఇస్తున్నాను. ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వీటి వివరములు చెప్పి వీటి ఖరీదంతా చెప్పి మీకు నేను పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట. 1988వ సంవత్సరంలో వచ్చినటువంటి వైశాలి అనే చిత్రంలోనిది. సాహిత్యం రాజశ్రీ గారు, సంగీతం బొంబాయి రవి గారు చాలా అద్భుతంగా ట్యూన్ కట్టారు. గానం మన చిత్రమ్మ గారు, బృందం. చిత్రగారి విషయం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని పాటలు పాడింది మహాతల్లి. మన సుశీలమ్మ, జానకమ్మ, ఇంకా చాలా మంది మనకున్నారు కదా. అలాగూ చాలా గొప్పగా అయింది చిత్రమ్మ గారు కూడా. రాగము ప్రధానంగా హిందోళ రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4 వరకు కలుపుతారన్నమాట. వాటి వివరములు తర్వాత ఇస్తాను నేను. హిందోళ రాగమును హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త నఠ భైరవి రాగం నుంచి పుట్టినది. హిందోళ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సగమ ధనిసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే సగమ అంటే సరిగమలో రీ తీసాం, ధనిస అంటే పదనిసలో పా తీసాం, ఆరోహణలో రీపా అని 2 స్వరాలు తీసాం అనమాట. అవరోహణ చూడండి, సానిద మాగాస. ఇక్కడ కూడా సానిద అంటే పా తీసాం, మాగాస అంటే రీ తీసాం. ఆరోహణలో రీపాలు తీసాం, అవరోహణలో అవే ఉల్టాయిని పారీలు తీసాం అనమాట. ఏది ఏమైనప్పటికీ రీపా అనే 2 స్వరాలు ఆరోహణ అవరోహణలో తీసేస్తే అది హిందోళ రాగం అవుతుంది అనమాట. నఠ భైరవికి ఇందువచ్చు స్వరస్థానములు. స షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమములు. మరి అన్యస్వరములు రీవన్ శుద్ధ రిషభాన్ని, పా పంచమాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు అంటే ఔడవ రాగం అంటాం అనమాట. ఇది అప్పుడు ఏమవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది అనమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. చూడండి, ఇక్కడ జతుల ప్రకారంగా కిట తక్క 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 అని నడుస్తుంది.
శృతి ఒరిజినల్ శృతి రెండవ శృతిలో ఉంది, నేను కూడా రెండవ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండవ శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం ఒకటో శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి అంటే రెండవ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. ఇప్పుడు పాటలు పాడుకోబోయే ముందు మనం హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమదని సా సానిద మగ సా, సగమదని సా సానిద మగ సా. లో పిచ్లో సనిదని సా దైవతో వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగమగ సా తారస్థాయి మధ్య వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీట్ తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పల్లవి కంటే ముందు సాకి ఉంది, ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం, సాగాలి ఈ దినం అనురాగ బంధం. ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం, సాగాలి ఈ దినం అనురాగ బంధం. తీయని భావాల రాగస్వరాగ మంత్రం విరిసెను అంతులేని ఆనందం. తలపులే రాగాలు పాడాలి నేడు, తలపులే రాగాలు పాడాలి నేడు. ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం, సాగాలి దినం అనురాగ బంధం. ప్రేమ జీవన నాదం. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం 3 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. టకిట అని 3 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. ముందు స్వరం ఉంది, ఆ స్వరం మాత్రం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. సగమద మగ స గమద నిద మగ మదని స నిద మద సా. ఆడే మయూర
మధురమాల పురి విప్పి సంతసాన విరిసెను పూలలో గారాలి వేళ మధువులు కురిసే పెదవులలోన మధుర స్వరాలు సాగేను ఈ వేళ ఓ గండు కోయిలా జత కోరి పాడింది అది విని ఆడింది ఓ కన్నె కోయిలా ఓ గండు కోయిలా జత కోరి పాడింది అది విని ఆడింది ఓ కన్నె కోయిలా తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం. లాస్ట్ చరణం రెండవ చరణంలకు పాట పాడుకుంటున్నాం. తాళం 3 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా టకిట అని 3 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. నక్షత్రమాల నేడు ఆకాశ వీధిలోన కాంతుల విరివాన కురిపించెనులే ఆ కలలే రగిలి అలలై తగిలి ఊహలు నాలోన ఊరించెనులే హంసలు జత చేరి ఆనందమున తేలి మనసార విహరించే మధురిమలు హంసలు జత చేరి ఆనందమున తేలి మనసార విహరించే మధురిమలు తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం తీయని భావాల రాగస్వరాగ మంత్రం విరిసెను అంతులేని ఆనందం తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా, ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా మనిషి యొక్క లైఫ్ స్పాన్ జీవితకాలం ఇంకొక 5 years మనం ముందుకు జరిపించుకోవచ్చు అనమాట. సంగీతానికి అంత శక్తి ఉంది. ఎందుకంటే ఈ సంగీతం అనేది సామవేద గానం. సామవేదం నుండి బ్రహ్మచే గ్రహింపబడిన విద్య ఇది. మరి ఇంటికి మంచిది, ఒంటికి మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మనకి 2వ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. విశేషం ఏమిటంటే ఆ 2వ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట. ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను ఒక 1 week 10 days అనమాట.
ఆసక్తి కలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.